అన్నమయ్య ప్రాజెక్టు ఆలస్యం రైతుల జీవనాధారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, తక్షణమే పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి నారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఆయనతో పాటు అభివృద్ధి వేదిక, కాంగ్రెస్, బీఎస్పీ, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకులు ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. వరదల సమయంలో ఇళ్లను కోల్పోయిన బాధితులకు ఇప్పటికీ ప్రభుత్వం శాశ్వత గృహాలను నిర్మించి ఇవ్వడంలో విఫలమైందని నారాయణ మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి అయితే రాజంపేట, రావులపాడు, నందలూరు, చిట్వేలి మండలాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు లభిస్తుందని, తాగునీటి సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆయన గుర్తు చేశారు. రైతుల ఆకాంక్షలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండటం విచారకరమని, ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపిస్తూ పనులపై ప్రభుత్వం వెంటనే సమీక్ష జరిపి వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నారాయణ కోరారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక నేతలు, రైతులు మరియు స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా ఏ ప్రాజెక్టులు పెట్టిన పాపాలు కూడా కట్టిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీనే నిర్మించింది. వరదలకు ఇంట్లో ఎక్కువగా ఉండడం వల్ల, అవుట్లో లేకపోవడం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక రకాలుగా కర్ణుడి మరణానికి అనేక మంది కారణమైనట్టుగా ఈ ప్రాజెక్టు దిగిపోవడానికి అన్నమయ్య ప్రాజెక్టు చాలా మంది కారణమవుతారు. అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, అనధికార పార్టీ వాళ్ళు ఉన్నారు. అధికారం ఉన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ కానీ, లేకపోతే తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ ఈ దిగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాలు కూడా కనీసం దీనిపైన మేము ఫలానా రోజు లోపల చేస్తాం, ఫలానా డబ్బు కేటాయించినాం అని చెప్పిన రకమైన పరిస్థితి కూడా లేదు. దీనికి సంబంధించిన ఆఫీస్ కడపలో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ప్రస్తుతం ఏం చేస్తున్నారనే పరిస్థితి కూడా లేదు. దాని నిర్వాసితులకు కానీ, బాధితులకు కానీ ఎటువంటి నష్టపరిహారం ఇచ్చినారు, వాళ్ళను ఏ విధంగా ఆదుకున్నామనేది కూడా ప్రభుత్వం తెలపలే. చనిపోయిన వాళ్లకు ఎక్స్ప్రెషన్ నామమాత్రంగా ఇచ్చి చెరువులు దొరుకుతుంటామన్నారు. అంతేగాని అక్కడెక్కడో పోలవరం, ఇంకొక ప్రాజెక్టు కట్టడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదో చెప్తా ఉంది కానీ మాటలు అవి కట్టడానికి మాత్రమే వ్యతిరేకం కాదు. కానీ ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు వరకు కట్టారో ఆ ప్రాజెక్టుల నిర్వహణ, ఇతరత్ర నష్టం జరిగినటువంటి వాటి గురించి ఆలోచించి వెంటనే ఈ అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరించాలని, తిరిగి నిర్మించాలని, ఆ వృధాగా పోతున్న చెయ్యేరు నీటిని మొత్తం ఆపాలా, జిల్లాలో ఉన్న నదులన్నీ ఎక్కువగా పెన్నా నదిలో కలుస్తాయి. పెన్నా నది నుండి సోమశిలకు పోయి, సోమశిల నుంచి నీళ్ళని వృధాగా సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. ఆ వృధా నీటిని ఆపాలని, ఇక్కడ ప్రాజెక్టులు కట్టిన ద్వారానే అది సాధ్యపడుతుందని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ ప్రాజెక్టును పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.